అందరికీ నమస్కారం. నా పేరు బండి సుజాత. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న చేపల చెరువులు ఎవరైతే వేస్తున్నారో వారి గురించి అండి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. మేము చేపల చెరువుల దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు నిజంగా 1 కిలోమీటర్ దూరం నుంచే అది ఎంత భయంకరమైన స్మెల్ వస్తుందంటే, చచ్చిపోయి జబ్బుతో ఉన్న కోళ్ళన్నీ తీసుకొచ్చి చేపలకి ఎరువు కింద కాదండి, మేత కింద వేస్తున్నారు. మరి అవి చేపలు తిని మార్కెట్కి వచ్చి ఆ మార్కెట్లోకి వచ్చిన చేపలని ప్రజలు తిని ప్రజలు ఎంత జబ్బుతో అసలు ఎంత బాధపడుతున్నారో మీకు తెలియటం లేదు. అనారోగ్యాలు అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? రోగాలు ఇలాంటివి తిన్న కాడి నుంచే. చేపల చెరువుల్లో పండించే ప్రతిదీను, రొయ్యలేంటి చేపలేంటి వాటికేసే ఫుడ్డు పనికిమాలిన ఫుడ్ చెత్త కుండీలో పడేసేది తీసుకెళ్ళి చేపలకేసి పెంచుతున్నారు. ప్రజలు కూడా తెలుసుకోవాలి, ఏది తింటే మనకి హానికరమో, దేనివల్ల మనకి రోగాలు వస్తున్నాయో కూడా ప్రజలు తెలుసుకోవాలి. కలెక్టర్ సార్, మీరు కంపల్సరీగా మా కంప్లైంట్ని ఆమోదించి ఇవి నిజంగా ఎక్కడ జరుగుతున్నాయో చూసి వాళ్ళందరినీ పిలిపించి దీని పరిష్కారం మీరే చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ కాకినాడ సిటీలో మెయిన్ చేపలు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారండి. కాకినాడలోనే ఎక్కువ రోగాలు ఉన్నాయి, లేవని అనుకోవటానికి లేదు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు చూస్తున్నారు. కాబట్టి దీని మీద మీరు చర్య తీసుకోవాలని, అధికారులతో మీరు ఏం చెప్పుకున్నా మాకు భయం లేదని చేపల చెరువులు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళు అంటున్నారండి. మీరు ఏ నాయకుల దగ్గరికి వెళ్ళినా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా మీ గోడు ఎవడో పట్టించుకోడు, మేము వాళ్ళకి ఇవ్వాల్సింది ఇస్తున్నామని చెప్తున్నారు. సో దీని మీద మీరు చర్య తీసుకోవాలండి. మేము ఎందుకంటే కలెక్టర్ సార్, మేము మిమ్మల్ని నమ్ముతున్నాం, మీరు ఏ లంచాలకి లొంగరని మాకు తెలుసు. కాబట్టి దీని మీద త్వరగా మీరు చర్య తీసుకొని మాలాంటి ప్రజల్ని కాపాడే బాధ్యత మీదే అని మీకు విన్నపించుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు బొజ్జ ఐశ్వర్య, లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ అధ్యక్షురాలిని. సో ఒక 1 వీక్ బ్యాక్ మేము ఒక చిన్న సర్వే కోసం చేపల చెరువులు విజిట్ చేయడం జరిగింది. సో మేము వెళ్తుండగా మాకు ఒక దుర్వాసనలు వస్తే ఏంటి ఇది అనుకుని దానికోసం మేము ముందుకు వెళ్తుండగా ఏదైతే బర్డ్స్ ఫ్లూతో చనిపోయిన బర్డ్స్ అన్నీ తీసుకొచ్చి కూడా చేపలకి మేతగా వేస్తున్నారు. సో అది మాకు అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల మేము ఏదో అయిపోయింది అనుకుని మేము రిటర్న్ వచ్చేసిన తర్వాత డాక్టర్స్ని సంప్రదించడం జరిగింది. ఏంటి ఇది అంటే, తీవ్రమైన ఇంటెస్టైన్ క్యాన్సర్స్ వస్తున్నాయి, దానివల్ల ఊపిరితిత్తుల సమస్యలు అన్నీ కూడా బర్డ్ ఫ్లూతో చనిపోయిన బర్డ్స్ ఆహారంగా చేపలు తింటున్నాయి. ఆ చేపలు మనం కొనుక్కుని ఆరోగ్యానికి ఎంతో మంచిది అనుకుని మనం తినడం వల్ల అవన్నీ కూడా క్యాన్సర్స్ అన్నీ కూడా మనకి హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే అక్కడ ఉన్న చెరువుల యాజమాన్యం అందరికీ కూడా మేము పిలిపించి మాట్లాడడం జరిగింది. అలా జరిపిస్తున్నప్పుడు వాళ్ళు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, అందరికీ మేము మామూలు ఇచ్చేసామని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అధికారుల పట్ల ఎటువంటి గౌరవం కూడా వాళ్ళకి లేదు. అంటే అంత దారుణంగా వీళ్ళు వాళ్ళ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. సో దానికోసం మేము కలెక్టర్ గారికి నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో సార్ వెంటనే స్పందించారు, ఫిషరీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించారు. సో ఏదన్నది మనం వేచి చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ చేపలన్నీ కూడా మేము దగ్గరగా చూసింది ఒక 70 acres దాకా మేము అబ్జర్వ్ చేసాము. అవన్నీ కూడా లైవ్లో NGO సమక్షంలోనే కప్పెట్టాలి. అలా కప్పెట్టి ప్రజలకు మీరు న్యాయం చేయాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ అండి. నేను జిల్లా NGO సెక్రటరీగా పనిచేస్తున్నాను కాకినాడ జిల్లాలో. ఈరోజు బర్డ్ ఫ్లూ చాలా భయంకరమైన వ్యాధితో కోళ్ళన్నీ చనిపోవడం జరుగుతుంది. కొన్ని లక్షల్లో కోళ్ళు చనిపోతున్నాయి మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల్లో కూడా. ఇలాంటి బర్డ్ ఫ్లూ భయంకరమైన కోళ్లను ప్రభుత్వం వారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, భూమిలో పాతిపెట్టి అవి మట్టితో కప్పేయాలని ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ కోళ్ళన్నీ కూడా దొడ్డుదారిన చేపల చెరువుకు తరలిస్తున్నారు. చేపల చెరువుకు తరలించిన తర్వాత వాటిని మేతగా ఉడకబెట్టి దాన్ని మేతగా చేపలకు వేయడం జరుగుతుంది. ఇది మన జిల్లాలో, కాకినాడ జిల్లాలో ఏలేశ్వరం మండలం, కిల్లంపూడి మండలం, అదేవిధంగా జగ్గంపేట మండలం, అదేవిధంగా పెద్దాపురం మండలం, ఈ మండలాల్లో మన డివిజన్ పరిధిలో తుని వరకు కూడా చేపల చెరువులు ఉండడం జరిగింది. కొన్ని 100 ఎకరాల చేపల చెరువుల్లో ఇవన్నీ కూడా మేతగా వేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మార్కెట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్లో ఇవి ప్రజలందరూ కూడా వాటిని తినడం వల్ల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. అదేవిధంగా అనేకమైన జబ్బులకు లోనే పరిస్థితి ఉంది. కావున గమనించి ప్రభుత్వం వారు కానివ్వండి, అధికారులు కానివ్వండి, దీని మీద చర్యలు తీసుకుంటారని కోరుచున్నాము. ఫిషర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు పట్టించుకుంటలేదు దీని మీద. చేపల చెరువులు ఎవరైతే వేశారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతున్నారు. చాలా దిక్కులు మేము చూసాము.
వాళ్ళ చేపల చెరువుల ఓనర్లతో మరి ఏముందో తెలియదు కానివ్వండి. వాళ్ళైతే మాత్రం మా అధికారులే మమ్మల్ని ఏమంటలేదు, మీరెవరు అడగడం కానీ మమ్మల్ని నిలదీసి అడుగుతున్నారు. దయచేసి గమనించి కలెక్టర్ గారికి మేము ఇది రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. సారు పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చేపలన్నీ కూడా శాశ్వతంగా సమూలంగా మొత్తం ఇవన్నీ కూడా బయటకు రాకుండా చేయాలని కోరుతూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.